హాయ్ అండి, వెల్కమ్ టు జాన్వీస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. నేను మీ సులోచనని. ఇవాళ మీరు థంబ్నైల్ చూసే ఉంటారు నేను మాట్లాడే టాపిక్ ఏంటి అని. అయితే మేము ఎక్కడికి వెళ్ళినా అంటే ఒక ఊరికి వెళ్ళినా కానీ ఏదైనా ఒక ఫంక్షన్కి వెళ్ళినా కానీ అది చిన్నది కావచ్చు పెద్దది కావచ్చు, ఒక 10 మంది ఉన్న ఫంక్షన్కి వెళ్ళినా కానీ కొంతమంది కొన్ని క్వశ్చన్స్ అడుగుతున్నారండి. అయితే నాకు 2 ఆడపిల్లలు. ఒక రిక్వెస్ట్ ఏంటి అంటే ఈ వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. మీకు నేను మాట్లాడే టాపిక్ నచ్చలేదు అంటే ప్లీజ్ స్కిప్ చేసేసేయండి. అయితే కొంతమంది కొన్ని క్వశ్చన్స్ అడుగుతున్నారండి. అవి ఏంటి అంటే, నువ్వు సెకండ్ టైం ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు చెక్ చేయించుకోలేదా కడుపులో ఉన్నది పాప బాబా అని. ఇంకొంతమంది, అయ్యో నీకు 2 ఆడపిల్లలైనా ఆ భగవంతుడు ఒక మగబిడ్డను కూడా ఇవ్వలేదే, ఇంటి పేరు అనేది లేకుండా పోయిందే అని ఇంకొంతమంది 2 ఆడపిల్లలే కదా మీకు ఏమనిపించలేదా అని ఇంకొంతమంది అలా అడుగుతున్నారండి. వీటన్నిటికీ నేను ఆన్సర్ చేయాలి అనుకుంటున్నాను. నన్ననే కాదండి, 2 ఆడపిల్లలు ఉంటే ఎవరినైనా ఈ క్వశ్చన్సే అడుగుతున్నారు జనాలు. అయితే మా హస్బెండ్ టెంపుల్కి వెళ్తే ఒక అతను అడిగారంట, ఈసారి కూడా నీకు ఆడపిల్లే పుట్టిందంట కదా, నీకేం అనిపించలేదా 2 ఆడపిల్లలు అయితే అని అడిగారంట. మా హస్బెండ్ దాంట్లో ఏముంది, మాకు ఎవరైనా ఒకటేను, ఆడపిల్ల అయినా ఒకటే మగపిల్లైనా ఒకటే, ఎవరైనా 2 పిల్లలు కావాలనుకున్నాం, 2తో ఆపరేషన్ చేయించుకున్నాం అని చెప్పారంట. దాంతో ఇంక నెక్స్ట్ ఏం మాట్లాడలేదంట వాళ్ళు. ఇంకొకటండి, సరే పల్లెటూరు కదా అని అనుకుంటే చదువుకోని వాళ్ళకంటే చదువుకున్న వాళ్ళే ఎక్కువ ఈ క్వశ్చన్స్ అడుగుతున్నారండి. ల్యాక్స్లో శాలరీస్ తీసుకుంటుంటారు. అలాంటి వాళ్ళు కూడా అడుగుతున్నారు. క్వశ్చన్స్ ఏంటంటే, మేము సెకండ్ ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు టెస్ట్ చేయించుకున్నాం, మగబిడ్డని ఉంచుకున్నాం అని కొంతమంది. ఇంకొంతమంది ఆడపిల్లని మేము తీపిచ్చుకున్నాము, 3వ కనుపు ఉంచుకున్నాము, మగపిల్లవాడు పుట్టాడు, ఇంటి పేరు అనేది కావాలి కదా అని అంటున్నారండి. నేను ఆన్సర్ చేస్తున్నాను. ఇంటి పేరు కావాలి కదా, సరే ఆడపిల్లలు పుట్టడం నేరమా? ఇంటి పేరు గొప్పదా, ప్రాణం గొప్పదా? మీరు చెప్పండి. నేనైతే ప్రాణమే గొప్పదని అంటానండి. ప్రాణం లేనిది ఇంటి పేరు అనేది లేదు. మనం కష్టంలో ఉన్నప్పుడు ఇంటి పేరు వచ్చి మనం కాపాడదు. మన పిల్లలు మనం పెంచే పద్ధతి మంచిదైతే, మన పిల్లలు మంచివాళ్ళు అయితే, మనకు ఏదైనా ప్రాబ్లం వస్తే వాళ్ళు చూస్తారు. అది ఆడపిల్ల కావచ్చు, మగపిల్లవాళ్ళు కావచ్చు. లేదు అంటే ఎవరూ కూడా చూడరండి. అలా అని మగపిల్ల వాళ్ళే చూస్తారు, ఆడపిల్లలు చూడరు, అలా అని ఆడపిల్లలే చూస్తారు, మగపిల్ల వాళ్ళు చూడరు అని నేను అనట్లేదు. ఇంకొకటి, అసలు మాకు ఆ థాట్ అనేది లేదండి, ఆడపిల్ల చెక్ చేయించుకోవాలి అని ఆ థాట్ లేదు అసలు మా ఫ్యామిలీలో. ఫస్ట్ మా వైఫ్ అండ్ హస్బెండ్కి మాకు లేదు. ఎవరైనా 2 పిల్లలు కావాలనుకున్నాం, 2 పిల్లలతో ఆపరేషన్ చేయించుకున్నాం. నెక్స్ట్ మా అత్తయ్య వాళ్ళు కూడా ఎవరైనా 2 చాలు ఆపరేషన్ చేయించుకుందాం అన్నారు. నెక్స్ట్ మా అమ్మ వాళ్ళు కూడా ఎవరైనా 2 చాలు. అప్పుడు మా రోజుల్లోనే అన్నా నువ్వు, నాకు ఒక అన్నయ్య, మేము 2 పిల్లలతోనే ఆపరేషన్ చేయించుకున్నాము. ఈ రోజుల్లో ఎవరైనా ఒకటే, 2 చాలు. మీకు 2 కావాలనుకున్నారు, ఎవరైనా 2 చాలు, 2తో ఆపరేషన్ చేయించుకుందాం అన్నారు. అసలు మా ఫ్యామిలీలో మాకు ఎవరికి లేని ఆలోచన బయట జనాలకు వస్తుందండి. అసలు నా చుట్టుపక్కల నన్నే ఎంతమంది అడుగుతున్నారంటే, బయట ఎంతమంది, ఒక 100 మందికి 70 మందికి ఇదే ఆలోచన ఉందండి. ఆడపిల్ల, ఇంటి పేరు లేదే. మనుషులు ప్రాణాలకే గ్యారంటీ లేదండి, అలాంటిది ఇంటి పేరుదే ఉంది చెప్పండి. నాకు తెలిసినంత వరకు మన కడుపులో ఉన్న బిడ్డ హెల్తీగా ఉన్నాడా లేదా అనేదానికి చెక్ చేయించుకోవాలి. కానీ కడుపులో ఉన్నది మగపిల్లవాడా ఆడపిల్లవాడా అని చెక్ చేయించుకోవడం అంతకన్నా నీచమైనది ఇంకొకటి లేదని నేను అనుకుంటున్నానండి. ఎప్పుడైనా కానీ మన పిల్లలు మనం ప్రెగ్నెన్సీగా ఉన్నప్పుడు కానీ పుట్టిన తర్వాత కానీ వాళ్ళు హెల్తీగా ఉన్నారా లేదా అనే చూసుకోవాలి. కానీ ఇలాంటి ఆలోచనలు మానుకోండి. మీరు చెప్పినట్టే నేను సెకండ్ ప్రెగ్నెన్సీలో చెక్ చేయించుకొని ఆడపిల్లని తీపిచ్చుకొని 3వ కనుపు ఉంచుకున్నానే అనుకోండి, 3వ కనుపులో బాబు పుట్టాడే అనుకోండి, మీరు చెప్పినట్టే బాబు పుడితేనే ఇంటి పేరు వస్తుందని అనుకోండి. ఆ ఇంటి పేరు ఎలా వచ్చిందండి? అంటే ఒక బిడ్డని చంపితే కానీ మీకు ఇంటి పేరు రాలా. మాకు అలాంటి ఇంటి పేరు అవసరం లేదండి. మాకు ఆడపిల్లలైనా ఎవరైనా కానీ మా ఇంటి పేరు మాతోనే ఉంటుంది, ఎక్కడికి వెళ్ళదు. దయచేసి ఇంటి పేరు కోసం ఆడపిల్లల్ని చంపొద్దు, ఇదే నేను చెప్తున్నానండి.
ఇంకొక దానికి నేను ఆన్సర్ చేయాలనుకుంటున్నాను. ఇద్దరు ఆడపిల్లలే కదా, మీకు ఏమనిపించలేదా? ఏమనిపించాలండి? అసలు ఏం ఎక్స్పెక్ట్ చేసి ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు మీరు? నాకు అర్థం కావట్లేదు. ఏం నేర్పించాలండి జనాలకి? ఏమనిపించాలండి? బిడ్డ పుట్టింది సంతోషపడాలి, లక్ష్మీదేవి పుట్టింది సంతోషపడాలి. మీకు ఒక విషయం చెప్పనా, ఇంట్లో ఎంతమంది మగపిల్లలు ఉన్నా కానీ ఒక ఆడపిల్ల అనేది ఉంటే ఆ ఇంటికి లక్ష్మీ కళే వేరండి, చెప్తున్నాను. దయచేసి ఇలాంటి క్వశ్చన్స్ ఎవరికైనా ఆడపిల్ల పుట్టితే ఆడపిల్ల పుట్టిందా, నీకు ఇంటి పేరు లేదా అని దీర్ఘాలు తీసి అడగడం మానేసి ఒక చిన్న స్మైల్ తోటి లక్ష్మీదేవి పుట్టింది అనండి. అదే మీరు మాకు ఇచ్చే ₹1,00,00,000 బహుమతి అండి. దయచేసి అసలు చదువుకోని వాళ్ళకంటే చదువుకున్న వాళ్ళు ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారండి. దయచేసి ఇలాంటి ఆలోచన మానుకోండి. ఇంటి పేరును అడ్డం పెట్టుకొని ఆడపిల్లని అయితే చంపద్దు. ఎవరైనా ఒకటే, అది ఆడపిల్ల కావచ్చు, మగపిల్లవాడు కావచ్చు, బయట పిల్లలు లేక ఎంతమంది ఇబ్బంది పడుతున్నారో మనం చూస్తూనే ఉన్నాము. అండ్ ఒకటి అండి, ఆపరేషన్స్ ఉన్నా కానీ ఇంటి పేరు కోసం ఆడపిల్లని తీపి చేసుకొని మళ్ళీ ఉంచుకుంటున్నారు. అది కన్న తల్లికి మాత్రమే తెలుసు ఆ పెయిన్. ఆపరేషన్స్ చేస్తే ఎలా ఉంటుంది, ఒక బిడ్డకి జన్మనియ్యాలంటే ఒక ఆడపిల్ల ఎంత ఇదిగా పెయిన్ భరిస్తుందో అది తల్లికి మాత్రమే తెలుస్తుంది. ఈ వీడియో చూసి ఒక ఇద్దరైనా చేంజ్ అవుతారు అనే ఒక ఉద్దేశంతో నేను వీడియో తీస్తున్నానండి. ఈ వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.